అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో మద్యం సేవించి ఇద్దరు మృతి చెందిన ఘటనపై డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అతిగా సేవించి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రెస్ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. మద్యం సేవించడం ప్రాణహానికరమని, అలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పండక్కి అతను తర్వాత అతని స్నేహితుడు పుష్పరాజ్ అని, ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఇతను కూడా బెంగళూరులో పనిచేస్తాడు. ఇద్దరు కూడా వడ్డేపల్లి గ్రామస్తులే. నిన్న గ్రామానికి రావడము, గ్రామంలో వాళ్ళ యొక్క స్నేహితులైన, అదే గ్రామానికి చెందిన స్నేహితులు మరియు వరుసకు బంధువులైన శ్రావణు, తర్వాత వేణుగోపాలు, అభిషేకు, శివమణి అని చెప్పి మొత్తం ఈ 6 మంది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నము 3:30 నుండి వాళ్ళు పండగ సందర్భంగా మద్యం సేవించి, ఆ క్రమంలో వాళ్ళు దగ్గర 19 టిన్ బీర్లను, బడ్వైజర్ టిన్ బీర్లను సేవించడం జరిగింది. వీళ్ళు సాయంత్రం 7:30 వరకు ఈ మద్యం సేవించే కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఈ మణి అనే వ్యక్తి ఆ గుట్ట దిగే క్రమంలో కొద్దిగా తూలి కింద పడ్డాడు. మళ్ళీ వాళ్ళ స్నేహితులు అతని పరిస్థితి బాగాలేకపోతే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కేవీపల్లి మండలం గర్నిమిట్ట గ్రామం దగ్గర గల ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది. ఆయన ఇతని పల్స్ తక్కువ ఉంది, మీరు ఇమ్మీడియట్గా పీలేరు తీసుకుపోండి అంటే పీలేరుకి తీసుకొని వచ్చి ఒక కారులో అందరూ ఆ యొక్క శశి అనే ఒక హాస్పిటల్లో, శశి హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపించగా డాక్టర్ గారు కొద్దిగా కండిషన్ క్రిటికల్గా ఉందంటే మళ్ళీ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఈ మణి అనే అతను మరణించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆ పుష్పరాజ్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. దీని విషయంగా మనం కేసు నమోదు చేసి ఆ యొక్క మరణ కారణం ఏమనే దాని విషయంలో మనం దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి దాంట్లో కూడా ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ యొక్క టిన్ బీర్లు ఏమనేది అవి కూడా స్వాధీనం చేసుకొని దీనిని మనము ఎఫ్ఎస్ఎల్కి పంపించి, అతనే ఈ యొక్క పోస్ట్మార్టం కండక్ట్ చేయించి విసిరా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దీని యొక్క మరణ కారణం ఏమనేది తెలుసుకునేదానికి మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రాథమికంగా మాకు తెలియడం ఏమంటే